యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఇప్పటి వరకు ప్రార్థించి పాటలు పాడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సమయంలో కొద్ది నిమిషాలు మన ముందు ఉన్న సమయాన్ని బట్టి మరి అనుకున్న రీతిగా 8 గంటలకల్లా మనం ముగించుకుందాం. మన మధ్యలో ఇంకా కేవలం అరగంట మాత్రమే ఉంది కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. రండి, మనం యథావిధిగా ప్రతి కుడికిలో మనం చదువుకున్న వాక్యాన్ని మరలా ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం. ఎఫెసీయుడైన త్రోఫీయును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చిచ్చినందున పౌలు దేవాలయంలోనికి అతని తీసుకొని వచ్చిన మాతో మాట్లాడమని, చేరిన బిడ్డలకు నీ మాటలు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బైబిల్ స్టడీలో భాగంగా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ధ్యానాల్లో మనం ఉన్నాం. అయితే బైబిల్ స్టడీ శుక్రవారం మనం పెట్టుకుంటే, శుక్రవారాలు మనకు నెలలో 2 శుక్రవారాలు, మధ్యలో 2 కూడికలు ఉంటున్నాయి. ఒకటి ఆల్ నైట్ ప్రేయర్కి, రెండోది 3వ శుక్రవారం ప్రత్యేక కూడికకు పోవడం ద్వారా మనకి నెలలో కనీసం 4 విజ్ఞాపన కూడికలో కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినం మనం అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలోకి మనం వచ్చాం. గత కాలంలో మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో 20 అధ్యాయాలు ముగించుకున్నాం. ఈ 21వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 21వ అధ్యాయంలో వచనాలన్నీ కూడా 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాలు వాక్యం చెప్తే అక్కడికి వెళ్ళి ఆయన బాధ పెడుతున్నారు అనే సంగతి మనం చదువుకున్నాం కదా. ఏమైనా జరిగిందంటే, ఇశ్రాయేలులారా సహాయం చేయరండి అని అంటున్నారు. దేని కొరకు సహాయం చేయాలట? దేని కొరకు? పౌలుని దేవాలయం నుంచి ఈడ్చి పడేయటానికి సహాయం కావాలంట వాళ్ళకి. పౌలు ఏడున్నాడు? ఏమండి, సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్న దేవాలయంలో అతన్ని చూచి, ఎక్కడున్నాడట? దేవాలయంలో ఉన్నాడు, అతను బోధిస్తున్నాడు. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతంగా పట్టుకున్నారు. ఎక్కడ? దేవాలయంలో పట్టుకున్నారు. పట్టుకొని ఏమంటున్నారంటే, వాళ్ళు బలం చాలదన్నట్టుగా ఇంకా అనేక మందిని పిలుస్తున్నారు. ఏమో, ఇశ్రాయేలులారా సహాయం చేయరండి. ఉన్నాయి, మన ఆచారాలు ఉన్నాయి, మన నియమాలు ఉన్నాయి, మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన పద్ధతుల్ని ఇతడు మన పద్ధతులకు విరోధంగా బోధిస్తున్నాడు ఈ పౌలు అంటున్నాడు. వాస్తవంగా చెప్పాలి అని అంటే, ఎవరైతే అక్కడ పౌలు మీద ఈ నేరాలు మోపుతా ఉన్నారో వాళ్ళందరికంటే ముందు అన్నాడు. ఆ ఊరు మాత్రం చాలదన్నట్టుగా అధికారుల దగ్గర పత్రాలు తీసుకొని పక్కనే ఉండే దమస్కోలోకి దాక్కోవడానికి వెళ్ళారండి. అపోస్తుల కార్యం ప్రారంభంలో మనం చూస్తే, యెరూషలేములో గొప్ప హింస కలిగినప్పుడు విశ్వసించిన వారందరూ ఏం చేశారు? ప్రభు అతన్ని దర్శించిన తర్వాత అతని జీవితం మారిపోయింది. యేసు ప్రభువు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఇతని జీవితం ఎలాగుంది? అంతకుముందు చాలా ర్యాష్గా ఉండేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు కదా, వాళ్ళని గాయపరిచేవాడు, ఇళ్లలోకి వెళ్ళి లాక్కొచ్చి కొట్టేవాడు కదా, వాళ్ళని చంపడానికి అధికార పత్రాలు తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ప్రజలను, ధర్మశాస్త్రమును ఈ స్థలమునకు విరోధంగా అందరినీ అంతటను బోధించుతున్నవాడు వీడే. ప్రజలకు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు దేవుడు ఎందుకు అవుతాడు? మనకి ధర్మశాస్త్రం ఉంది, మనకు మోషే ధర్మశాస్త్రం. దేవాలయం మాది, ధర్మశాస్త్రం మాది, దేవుడు మావాడు. మిగతా వాళ్ళందరూ ఎవరు కూడా దేవాలయంలోకి రావడానికి వీలు లేదు అనే ఒక భయంకరమైన మత ఛాందసవాదములో ఉండవారు యూదులు. యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా యొద్దకి రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి. సమస్త జనులారా అని అన్నాడా, లేకపోతే యూదులారా అన్నాడా? సమస్త జనులారా అని అంటే అందరు కదా, అందరినీ రండి రండి అనే దేవుడినా. మతం ఏం చేసిద్దంటే, మతం పోండి పోండి అనేది, మార్గం ఏం చేసిద్దంటే రండి రండి అనేది. యేసు ప్రభు ఏమో రండి అంటున్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా పర్వాలేదు,
నీవు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకొని నీ పాపాలు ఒప్పుకుంటే నీకు రక్షణ అంటున్నాడు. ఆయన రండి అంటున్నాడు. ఆయన దగ్గర పాపాత్ములని లేదు, దుర్మార్గులని లేదు, హంతకులని లేదు, వ్యభిచారులని లేదు, దొంగలని లేదు. లోకంలో ఎంత ఘోర పాపైనా సరే యేసుప్రభు అంటున్నాడు రండి అంటున్నాడు. భారాలు మోచేవారిని రండి అంటున్నాడు. సమస్తమైన భారములు మోసేవారులారా నా వాళ్ళ ఆచారాలని మంట కలిపాడని ఆయన మీద అభియోగం మోపుతూ ఉన్నారు. చూడండి, ఎవరు అతను చూస్తే త్రోఫియను ఒక వ్యక్తి వచ్చిన 29 ఏళ్ళగా ఆసియా ఎఫెసీయుడైన త్రోయాను అతనితో కూడా పట్టణంలో అతని ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోకి అతన్ని తీసుకొని వచ్చినని ఊహించారు. పాపం ఒక ఆయన త్రోఫీము అనే అతను వచ్చాడు. వచ్చిన 29లో చూస్తాం. త్రోఫీము భవనం, పార్లమెంటు భవనం కొత్తది నిర్మించారు. కొత్తది నిర్మించి ఇటీవల కాలంలో ప్రధానమంత్రి దాన్ని ఓపెన్ చేశాడు. వాస్తవంగా భారతదేశంలోకి మొట్టమొదటి పౌరులు ఎవరు కదా? ఎవరండి మొట్టమొదటి పౌరసత్వం కలిగిన పౌరులు ఎవరనంటే రాష్ట్రపతి దేశానికి మొదటి పౌరులు. స్త్రీ అయితే పౌరురాలు. ఎవరామా ఇప్పుడు మన దేశానికి రాష్ట్రపతి ఎవరున్నారు? ద్రౌపది ముర్ము అనే ఆమె ఉంది. ఈమె ఎవరు అని చూస్తే ఈమె అట్టడుగు వర్గానికి చెందిన స్త్రీ. కాబట్టి ఈమెను పార్లమెంట్ ఓపెన్ చేయడానికి ఏమని తీసుకెళ్లకుండా ప్రధానమంత్రి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసుకున్నారు. ఎక్కడ భారతదేశంలో సమానత్వం ఉంది? ఎక్కడ భారతదేశంలో కాలంలో ఇప్పుడే 2025 సంవత్సరంలోనే ఈ సంఘటన జరిగింది. తెలుసా మీకు? వాళ్ళు రండి రండి అంటారు కానీ వాళ్ళ గుళ్ళల్లోకి మనల్ని రానీరు. వాళ్ళ గుళ్ళల్లోకి రానీరు. పేరుకే మనందరం భారతీయులు, మనందరం హిందువులు, మనందరం ఐక్యతగా ఉండాలి. ఇదిగో ఇది బయట నుంచి వచ్చిన మతం, ఈ క్రైస్తవం అనేది బయట తిరిగి లేచి వచ్చాడని అంటే నేను నమ్మను. ఆయన గాయాల్లో ఏలుబెట్టి చూస్తే కానీ నమ్ముతానన్న అనుమానంతో ఉన్న శిష్యుడు తోమ. అలాంటి వ్యక్తి, అంత అనుమానం కలిగిన వ్యక్తి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చి బాధవే ఉంది. వాస్తవంగా హిందువులనే వారు ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళు, మనం కాదు. మనం నిజమైన ఈ దేశంలో మెంబర్స్ మనం. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మత ఆచారాలు మన మీద పులిమి వాళ్ళ గుళ్ళల్లోకి మనం రానికిపోతే దేవుని ప్రేమ కలిగిన క్రైస్తవులు, మిషనరీలు గుర్తుంచుకోవాలి. మిషనరీలు వేరు, బ్రిటిష్ వాళ్ళు వేరు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు. క్రైస్తవులు సేవ చేయడానికి వచ్చారు, యేసుక్రీస్తును ప్రకటించడానికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే వచ్చిన మిషనరీలకి సహాయం చేశారు తప్ప వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనతో వాళ్ళు వచ్చారు. మన ఐఎల్టీడీ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ ఎవరిదో తెలుసా మీకు? ఎప్పటికది క్రైస్తవులే. తెలుసా మీకు? ప్రతి 3 నెలలకు 6 నెలలకు అక్కడ దొరలు వస్తూ ఉంటారు, ఆర్డర్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. విదేశాల నుంచి వస్తారు, క్రైస్తవులు వస్తారు. మన ఐఎల్టీడీ కంపెనీలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి పండగ చేసే పండగ ఏదో తెలుసా మీకు? క్రిస్మస్, జనవరి. ఎందుకని? ఆ కింద లేబర్ అంతా మనవాళ్ళు. ఈ దేశంలో 3 కులాలు తప్ప అందరూ కూడా అంటరాని వాళ్లే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? 3 కులాలు. ఒకటి బ్రాహ్మణులు, వాళ్ళు శూద్రులే. కమ్మోళ్ళైనా, నాయుళ్ళైనా, రెడ్లైనా, ఇంక ఎవరైనా సరే శూద్రులే వాళ్ళ లెక్కలో. వీళ్ళెవ్వరికి మా గుడిలోకి రావడానికి స్వేచ్ఛగా అధికారం లేనే లేదు. ఎందుకు ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన భారతదేశ చరిత్ర, మన భారతదేశంలో కూడా ఇలాంటి మతం కులం అనే లేకపోతే మతం అనే ఈ జాడ్యంతో మనుషుల మధ్య విభేదాలు కలుగజేసి నేటికి కూడా
మన పక్కనే ఉన్న పల్లెటూళ్ళు కొన్ని గ్రామాలకు వెళ్తే ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ప్రత్యేకమైన హోటళ్ళు, ప్రత్యేకమైన గ్లాసులు ఉన్నాయి. తెలుసా మీకు? ఎక్కడండి సమానత్వం ఉంది? పేరుకే ఓట్ల కోసం, రాజకీయం కోసం చేస్తున్నారు. నా ఉద్దేశం రాజకీయాలు మాట్లాడడం అని కాదు, మన పని అది కాదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ధర్మశాస్త్రం మాది, మోషే మావాడు, అబ్రహాం మావాడు, ఇసాకు మావాడు, యాకోబు మావాడు, మాది 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 అంటున్నారు. యేసుప్రభు అంటున్నాడంటే అందరిది అంటున్నాడు కదా. యేసుప్రభు అందరిది అంటున్నాడు, మతంలో ఉన్నవారు కొందరికి అంటున్నారు. మన దేవుడు ఎంత ఐక్యత పడదాం అంటున్నారు. దేవుని సేవకుడైన సౌలుని చంపడానికి మనం ఐక్యంగా ఉందాం, రండి రండి అని పిలుస్తున్నారు. పిల్లారా, ఆలోచన చేశారా? అయితే ఏం జరిగింది అని చూస్తే చూడండి, వచ్చిన 30లో పట్టణం నుంచి వచ్చి పౌలును కొట్టుట మానేరు. పౌలును కొట్టి చంపాలనుకున్నారు. అయితే అదే సమయంలో పటాలం అధిపతి అన్నమాట, అంటే సైన్యాధిపతి, కొంతమంది సైనికుల మీద అధిపతి, అతను సైనికులతో పాటు వచ్చేసి పౌలుని ఏం చేశారు, వాళ్ళు కొడుతున్నారని తెలిసి వెంటనే అక్కడ అల్లరి రేగుతుందని చెప్పి జనం గుమ్మిగూడారని చెప్పి వచ్చారు. వచ్చేలాక ఏం చేస్తారు, ఎవడు ఏమి చేసినని అడుగుగా సమూహములో కొందరు ఇలాగూ కొందరు అలాగా కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించాడు. అక్కడ అల్లరే జరుగుతుంది, కొందరు ఇలాగా కొందరు అలాగా. అంటే మీరు ఆలోచన చేయాలా, కొందరు ఇలాగంటే కొందరు అలాగంటే పౌలు వైపుకు మాట్లాడేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తు మార్గంలో నడిచేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, నీ వంతు వాదన నువ్వు వినిపించాలి. వినిపించకపోతే పౌల్ని అక్కడే ఏం చేసేవాళ్ళు, శిక్షించేవాళ్ళు. కొందరు ఇలాగా కొందరు అలాగా మాట్లాడతారు. అంటే పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కొంతమంది అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనం 100 మందిలో ఒకరుగా ఉంటే ఉండొచ్చామో కానీ మనం యథార్థంగా గ్రీసు భాష నీకు తెలియనా? ఈ దినములు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతుకులైన 4,000 మంది మనుషులను అరణ్యముకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తుడువు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలకియాలోని తార్సువాడు. చూసారా, పౌలు తన ప్రాణం పోయినా సరే యేసు ప్రభువుని ప్రకటించడం మానడు. చూడండి, అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడినైనా యూదుడును, ఆ గొప్ప పట్టణమును ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ లోకంలో ఉంటాయి. మేలు చేసినప్పుడు దేవుడని, మేలు తీరిపోయిన తర్వాత నాకు సంబంధం లేదని వెళ్ళడం కాదు. నువ్వేం అవమానపరచబడలేదు, నువ్వేం గాయపరచబడలేదు, నువ్వేం డబ్బు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలా. కేవలం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి నీ నోటితో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించాలనుకున్నావు. ఇదే కదా చేసాం, ఇదే కదా దేవుడు కోరుకుంటుంది. ఈ ఆస్తిపాస్తులు కోరుకోవట్లా కదా. ఎంత గొప్ప దేవుడు అండి. కనుక ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మకపోతే ఈ రాత్రి కాల సమయం ఎన్ని చేసావు, ఎంత మేలు చేసాం మనం, వాళ్ళతో మనం